సృష్టి రహస్యాలు. ఇప్పుడు మీకు ఈ సృజనాత్మక సృష్టి యొక్క రహస్యాలని చెప్పబోతున్నాను. వీటిని మీరు స్వీకరించాలంటే దానికి మీరు చాలా ప్రత్యేకమైనవారై ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు ఈ జ్ఞానం అందుతుంది. ఎవరైతే సృష్టి రహస్యాలను తెలుసుకోవాలి అనుకుంటారో, వాటికోసం నిరంతరం తపిస్తారో వారే ఈ జ్ఞానాన్ని పొందగలుగుతారు. వారే నా దృష్టిలో ప్రత్యేకమైనవారు. వారు మాత్రమే నా మాటలని వినగలరు. ఈ సృష్టి అనేది అసంఖ్యాకమైన సృజనాత్మక విశ్వాల యొక్క కలయిక. దీనిని విశ్వమయ సృష్టి అంటారు. ఈ విశ్వాలన్నీ సృష్టికర్త అయిన నా రక్షణలో ఉంటాయి. ఇప్పుడు నా ద్వారా ఈ పరిపాలన ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. మొదట్లో నా చైతన్యం మాత్రమే ఉంది. నేనే సృష్టిగా ఉన్నాను. మీకు తెలిసినంతవరకు నేను సృష్టి అంతా మాత్రమే వ్యాపించి ఉన్నాననుకుంటారు. కాని నేను ఈ సృష్టిని దాటి విస్తరించి ఉన్నాను. మీకు తెలియని ఎన్నో సృష్టి రహస్యాలు నాలో ఉన్నాయి. అవన్నీ మీకు తెలియజేయాలి అంటే అందుకు మీరు మొదటగా నా నియమావళిని తెలుసుకోవాలి.